హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు ఒక హెల్త్ టిప్ తో మీ ముందుకు వచ్చానండి. ఇవేంటో తెలుసు కదా మీ అందరికి, అల్లనేరేడు పళ్ళు. సో ఇది సీజన్ కదండి, సీజనల్ ఫుడ్ కంపల్సరీ మనం తీసుకోవాలి. సీజనల్ ఫుడ్ వలన మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటవి. సో నేను ఈరోజు అల్లనేరేడు ఫ్రూట్ గురించి అయితే చెప్తానండి. నేను ఇది తీసుకోవడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి. షుగర్ డయాబెటీస్ వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అండి. మనం ఇది మార్కెట్ నుండి తీసుకొచ్చుకోగానే వాష్ చేసేసుకొని తినండి. కొందరు సాల్ట్ యాడ్ చేసుకుంటారు, సాల్ట్ అంత మంచిది కాదండి. కావాల్సి జస్ట్ ఇట్లా పించ్ ఆఫ్ సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని కానీ చాలా మట్టుకు వేసుకొని అయితే తినొద్దు. సో ఇంకా ఇది కన్జ్యూమ్ చేసుకోవడం వలన మనకు అప్పుడప్పుడు తెలియకుండా చిన్నగా హెయిర్ అనేది మన లోపలికి వెళ్తుంది, స్టమక్ లోపలికి ఫుడ్ ద్వారానో ఎలాగానో వెళ్తుంది కదండి హెయిర్. ఆ హెయిర్ ని కూడా యాక్చువల్ గా జనరల్ అయితే హెయిర్ డైజెస్ట్ అవ్వదు మన స్టమక్ లో. సో ఈ ఫ్రూట్ తీసుకోవడం వలన ఆ హెయిర్ కూడా డైజెస్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోతుందండి. సో ఈ అల్లనేరేడు తిన్న తర్వాత మనకి ఇలాంటి సీడ్స్ అనేవి వస్తాయి కదండి బయటికి. సో ఇవి ఏం చేయాలంటే నీట్ గా మనం తిన్న తర్వాత వాష్ చేసేసుకొని డ్రై చేసేసుకోండి. కావాల్సి మీరు ఎండలోనే పెట్టుకోండి, లేకపోతే నీడలో పెట్టుకున్నా కూడా ఇలా మంచిగా డ్రై అవుతుంది. సో ఈ డ్రై అయిన తర్వాత ఈ పైన పీల్ ఉంది కదండి, ఈ పైన పీల్ వేసేస్తే ఇలాంటి గ్రీన్ సీడ్ అనేది వస్తుంది లోపల. సో ఇది చాలా బెనిఫిట్ అండి ఇది. సో మీరు ఈ గ్రీన్ సీడ్ ని ఎండబెట్టేసుకొని పౌడర్ వేసేసుకొని డైలీ మార్నింగ్ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ ఈ పౌడర్ ని వాటర్ లో డైల్యూట్ చేసి కన్జ్యూమ్ చేసుకున్నారు అనుకోండి ఎంటీ స్టమక్ తో, మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి. మన థైరాయిడ్ కి బెనిఫిషియల్ ఇది. మోర్ ఓవర్ హార్ట్ స్ట్రోక్స్ రాకుండా కాపాడుతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి. సో ఈ పౌడర్, ఈ ఫ్రూట్ గనక మీకు, ఈ సీజనల్ ఫ్రూట్ కదా, ఈ ఫ్రూట్ కనుక మీకు దొరికితే తీసుకొచ్చేసుకొని ఇలా వాష్ చేసేసుకొని పీల్ వేసేసుకొని ఇది కూడా డ్రై చేసేసుకొని పౌడర్ వేసేసుకొని తాగండి. మీరు కూడా హెల్తీ ఉండండి. థ్యాంక్ యూ.